హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మన కథాక్షణం. ఈరోజు మనం ఒక మంచి చిన్న కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు మాట విలువ చాలా గొప్పది. ఒక ఊరిలో రాము అనే పిల్లవాడున్నాడు. రాము చాలా కటువుగా మాట్లాడుతూ ఉండేవాడు అందరితో. ఎవరితో మాట్లాడినా కోపంతో మాట్లాడుతూ అందరి మనసు గాయపడేలా మాట్లాడేవాడు. అయితే రాము తాత ఒకరోజు పిలిచి ఇలా చెప్పారు, నువ్వు మాట్లాడినప్పుడల్లా కోపంగా గోడ పైన ఒక మేకు కొట్టు అని. కొన్ని రోజులకి గోడ అంతా నిండిపోయింది. రాము చాలా ఆశ్చర్యపడ్డాడు. తర్వాత తాత పిలిచి, నువ్వు మౌనంగా మాట్లాడడం, నిదానంగా మాట్లాడడం, ఎవరిని గాయపడకుండా మాట్లాడడం నేర్చుకో. అలా నిదానంగా మాట్లాడినప్పుడు ఒక్కొక్క మేకు తీసేయి అని చెప్పారు. రాము నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టి ఒక్కొక్క మేకు తీసేయడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులకి గోడ అంతా ఖాళీ అయిపోయింది, కానీ రంధ్రాలన్నీ మిగిలిపోయాయి. దీనికి తాత చెప్పాడు, నువ్వు మొదట కోపంగా మాట్లాడి తర్వాత నిదానంగా మాట్లాడినా గోడపైన రంధ్రంలాగే గాయపడిన మనసు కూడా అలానే ఉండిపోతుంది. అందుకే ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి. మంచి మాట యొక్క విలువ చాలా గొప్పది అని చెప్పారు. ఈ కథ యొక్క సందేశం మంచి మాట విలువ చాలా గొప్పది. చాలా బాగుంది కదా. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ.